ప్రపంచంలో 70 దేశాలల్లో 2 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి మ్యాగీ నూడిల్స్. దాని మీద కేసు పెట్టాలంటే ఎన్ని ఆధారాలు ఉండాలి? చాలా ఉన్నాయి, ప్రూవ్ అయినాయి, బంద్ చేసి. అంటే ఎంత సీరియస్ విషయం అది. జనాలకు గ్యారంటీగా నష్టం చేస్తుంది కాబట్టి బంద్ చేసింది. ఇప్పుడు ఆ గ్యారంటీగా నష్టం చేసేది నువ్వు తింటుకోలేదు. అది చావుడప్పు అంటుంది. నిన్ను రెడీ చేసింది అన్నట్టు. స్ట్రైట్ తీసుకో, మ్యాగీ నూడిల్స్ నేను స్ట్రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, రైట్ వెళ్ళు, అదే యశోద హాస్పిటల్. మనం ఇప్పుడు ఏం ఖుషి అవుతున్నాం అంటే, నాకు మొన్న ఆరోగ్యం ఖరాబ్ లేకపోతే యశోదకు పోయినా నేను. 5 స్టార్ హోటల్ కాదు, దవాఖానా. ఊళ్ళో ఒక్కడే డాక్టర్ ఉండే సార్. ఎంటికల కాడే, ఒంటి కాడే, మొత్తం అన్నిటి కాయనే ఆల్రౌండర్. ఇప్పుడు ఎంటికలకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, స్కిన్కో డాక్టర్. నాకు తెలిసి ఫ్యూచర్లో ఎడం ముక్కో డాక్టర్, కుడి ముక్కో డాక్టర్. ఇది మళ్ళీ చెప్తున్నా సార్, ఇది నేను డాక్టర్లను తిట్టలేను. డాక్టర్ల చేతిలో మనం పోయి అడుగుతున్నాం, నాకు ఆ సూది పడదు, ఈ సూది కానీ ఇప్పించుకుంటే. అక్కడ దాకా తీసుకొచ్చినటువంటి సిస్టమ్ పేరు అడ్వర్టైజ్మెంట్. నీకు నా మాట మీద విశ్వాసం లేకపోతే ఇంటికి పోయి ధృవ అని ఒక సినిమా ఉంది తెలుగులో. ఏం సినిమా? ఆ సినిమా రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏం నీళ్ళు తాగాలి, ఏ కంపెనీ మందులు వాడాలనేది ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు. నీళ్లు మందులు మాత్రమే కాదు, నువ్వు బాత్రూమ్ క్లీనర్ ఏది వాడాలి, ఫ్లోర్ క్లీనర్ ఏది వాడాలి, బట్టలు దేంతో ఉతుక్కోవాలి, అంటు దేంతో తోముకోవాలి, పేస్ట్ ఏది వాడాలి, బ్రష్ ఏది వాడాలి, ఆఖరికి పిల్లల ముడ్డికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా ఆడే డిసైడ్ చేస్తున్నాడు. వాడు ఏసీ హాల్లో కూర్చొని డమాక్ తోడుదంతా నీ బాత్రూంలో పడితే సబ్బు వచ్చి, నువ్వు సబ్బు ఎన్ని రోజులు ఉతుక్కోవాలో కూడా వాడే డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్ 2025లా నువ్వు ఈ సబ్బు ఉతుక్కోవాలని అనుకుంటే వాడు చూపిస్తాడు నీతో. ఇప్పుడు చెప్పండి, కల్తీ జరిగిన ప్రోడక్ట్ కూడా నడవటానికి కారణం ఏంటిది? అడ్వర్టైజ్మెంటా కాదు? మహేష్ బాబు మా ఇంట్లో నా కూతురు సితారకి, నా కొడుకు గౌతమ్కు ఇగో ఈ ఫుడ్ తినబెడుతున్నా, మీ పిల్లలకు కూడా ఇదే తినబెట్టుర్రి అని చెప్తే దేవుడు. అవునా కదా? నేను 43 సంవత్సరాల ఏజ్లా ఇంత సన్నగా